వెన్నెల రాత్రి ఆనందమే వేరు. అన్నయ్య బయట కరెంట్ ఉంది, మన ఇంట్లోనే పోయినట్టుంది. భలే తమాషాగా ఉందే. నేను వెళ్ళి చూసొస్తాను. ప్రీతి, కరెంట్ వచ్చేసిందా అన్నయ్య? నేనే తీసుకొచ్చాను. గుడ్ గుడ్, వెరీ గుడ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను ఇప్పుడు వస్తాను. రండి రండి రామకృష్ణ గారు, రండి రండి రండి. మమ్మీ రా. ఓహో నల్లరామూర్తి, మీ అమ్మాయి నిశ్చితార్థం చేస్తున్నందుకు చాలా సంతోషం. అరే దీర్ఘాయుష్మాన్ భవ. దుర్గమ్మ గారు, ఈ రోజు మేము మీ మనవరాలను అడగడానికి వచ్చాం. వినోద్ బాబు గారు, అమ్మా నాన్న వచ్చారు, తమని పిలుస్తున్నారు. నేను అమ్మా నాన్న దగ్గరికి రావడం లేదు. నో తమాషాగా ఉందా? ఈరోజు నేను నిశ్చితార్థం. వెళ్ళేలా ఏడిపించు ప్రేమయ్యా, ఇంకా ఏడిపించు. ఫ్యూజ్ పోయిన విషయాన్ని అనవసరంగా మీరేగా ఊరంతా దండోర వేయించి మరీ చాటించారు. ఎవరు చూసినా నవ్వుతున్నారు. అమ్మా నాన్న ఏమనుకుంటారు నా గురించి? అందుకే అమ్మా నాన్నలు నీ మీద కోపంతో ఉన్నారు. నిజానికి ఇలాంటి పని మా వంశంలో ఎంతవరకు ఎవరు చేయలేదంటున్నారు. అయిపోయాను. మహాశయ, నీ ఐడియా చెప్పేస్తాను. చంపేస్తావేంటి? ఐడియా అక్క, నువ్వు అమ్మా నాన్నతో ఏం చెప్తావంటే కరెంట్ బై ఛాన్స్ పోయిందో చెప్పు. తల్లులారా, ప్లీజ్ ప్లీజ్ బీ విత్ మీ. పదండి. మమ్మీ, కరెంట్ బై ఛాన్స్ పోయింది. అలాగా? ఇందులో నా తప్పేం లేదు. ఏం భైజాన్? మమ్మీ, ఈ తప్పంతా అన్నయ్యదే వదిలింది. వాళ్ళే నిశ్చితార్థం చేసుకోమని చెప్పారు, సరే నేను ఒప్పుకున్నాను. ఓ పని అయిపోతుంది కదా అని. ఓ పని అయిపోతుందనా? మమ్మీరా రా. వీడు చేసిన చేష్టలన్నీ స్వప్న చెప్తుంది విను. రాబోదినా రా. నువ్వెందుకు ఆ ముసలి దగ్గర కూర్చుంటావు? లోపలికి రా, నీకోసం ఎదురు చూస్తున్నారు. బాబు గారు, సాధనకయ్య, నీకు ముందు ఒక అబ్బాయి, తర్వాత అమ్మాయి. కంగ్రాచులేషన్స్. ఇదేం ఫార్ములా బాబు గారు? వినోద్, ఇందులో తమాషా ఉంది. ఈ ఉంగరం నిలువుగా తిరిగిందంటే కొడుకు, గుండ్రంగా తిరిగితే కూతురు, ఒకవేళ తిరగకపోతే ఇంకో ఫుల్ స్టాప్. ఏం సైంటిఫిక్ మెథడ్ కనిపెట్టారు బాబు గారు. చాలే వదిలే, ఈయనకిదో వ్యసనం. అక్కడ ఇక్కడ నేర్చుకున్న మిడిమిడి జ్ఞానం అందరి మీద ప్రయోగిస్తుంటారు. మేడం, మనిషి అన్నాక ప్రతి కొత్త విషయాన్ని కుతూహలమైన దృష్టితో చూడాలి. మన విషయంలో నా చూస్తే నిజమైందిగా. రా ప్రీతి, నువ్వు వద్దంటావేంటి? చెయ్యి చూపించు. చూసావా, అందరికి ఇంట్రెస్ట్ వచ్చేసింది. థ్యాంక్ యూ. హాయ్ ప్రీతి మేడం, నీకు చిన్నారి పొన్నారి స్వీట్ లిటిల్ బాయ్. సంతోషమేనా? ఆహా స్వప్న, ఇప్పటికి నీ ఉంతే రా. కమ్ కమ్ కమ్.
కొడుకు ఓకే మ్యాన్. ఎస్. కూతురు వావ్. కొడుకు కూతురు కొడుకు కూతురు కొడుకు కూతురు కొడుకు కూతురు కొడుకు కూతురు కొడుకు కూతురు కొడుకు. అన్నయ్య నా వల్ల కాదు. స్వప్న, నేను ఊరికన్నాను. థ్యాంక్ యూ బావగారు. ఏది చెయ్యవు? నేనేం కట్టించుకోని ఈ రాఖీలు గీకీలు. నోర్మై. ఏంటక్క, ఏమిటంత తొందర? ఇవాళే మీరందరూ తిరిగి వెళ్ళిపోవాలా? అంత అవసరమైన పనే వచ్చింది అల్లుడు గారు. ఉన్న పొలంగా మిమ్మల్ని అరవింద్ బాబు వచ్చేయమన్నారు. ఏదో అర్జెంట్ పని ఉంటుంది అత్తయ్య, లేకపోతే అన్నీ ఇప్పుడు ఇలా ఫోన్ చేయడం. ఏం బావగారు, ఇవాళ ఫ్యాక్టరీ సైడ్కి పిక్నిక్ వెళదామని ప్రోగ్రామ్ తయారు చేసాం. మరి పిల్లలు లేకుండా ఏం బాగుంటుంది? ఓ పని చేద్దాం, ప్రేమ్ బాబు వినోద్ బాబు పెళ్ళైన తర్వాత ఎక్కడికైనా వెళ్ళడానికి ప్రోగ్రామ్ తయారు చేస్తారుగా మావయ్య, అందరూ కలిసి వెళదాం. ఆలోగా భాయ్జాన్, మీ పక్కనున్న సీట్లకి బాబీజాన్ వచ్చేయాలి తెలిసిందా? సంగీత, నేను వదిన గారికి ఎప్పుడో ప్రామిస్ చేసేసాను. వాళ్ళు ముగ్గురైనప్పుడు మేము ఇద్దరం అవుతాం. సరే మావయ్య, వెళ్ళొస్తాం. అలాగే బాబు. వెళ్ళొస్తాను వదినా. ఆడుతూ పాడుతూ రోజులు ఎలా గడిచిపోయాయో తెలియని లేదు చూసావా? అశోక్ బాబు, ఇవాళకి 30 సంవత్సరాల క్రితం నేను ఈ రామాపురం నుంచి ఒక లక్ష్యంతో బయలుదేరాను. ఆ లక్ష్యం ఏమిటో తెలుసా? ఈ గ్రామ ప్రజలు ఎప్పుడూ ఉద్యోగాల వేటలో తమ కుటుంబాలకి దూరంగా ఎక్కడికి వెళ్ళకూడదన్నదే. ఈవేళ నా కళ నిజమవుతున్నట్టు అనిపిస్తోంది. నాన్న, అన్నయ్య భాయ్జాన్ సైడ్ దగ్గర వెయిట్ చేస్తుంటారు, వెళ్ళానా? అలాగే బాబు. ఏ వినోద్, నాతోరా. అనయ్య మనం ఇక్కడే ఉండిపోదాం. Say yes. Just say yes. Say yes. Yes. Oh no. మేమందరం ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తున్నాం బాబుగారు. అశోక్ బాబు, ఇక్కడ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరుగుతుంది, అక్కడ పెళ్లి బాజాలు మోగుతాయి. పెళ్లికి పంతులు గారు ఎంత మంచి ముహూర్తం పెట్టారో చూసారా? ఏమంటారు మమత గారు? ఆ శుభదినం ఎప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఆ పైన నా బాధ్యతలన్నీ పిల్లలకు అప్పచెప్పేసి నిశ్చింతగా ఉంటా. శుభం. అశోక్ బాబు, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. వ్యాపారాల బాధ్యత, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్షిప్ మన వివేక్ అప్పగిస్తాను. నేను మమతకు మాటిచ్చాను అశోక్ బాబు, ఏ రోజు ముగ్గురు కోడళ్ళు మన ఇంటికి వస్తారో ఆ రోజు నుంచి నా టైం మొత్తం తనదేనని. అంటే ఇక డైలీ అపాయింట్మెంట్స్ అన్ని ఇక్కడ తీసుకోవాలా? అంతేగా మరి. బావగారు, మీరు వివేక్ బాబుకి చాలా పెద్ద బాధ్యత అప్పచెప్తున్నారు. అశోక్ బాబు అన్ని విధాలా వాడే అర్హుడు. వారెవ్వా, ఏం కబురు తీసుకొచ్చావయ్యా నలరామూర్తి. థ్యాంక్ యూ. అరే రామకృష్ణ, ఒక్క మాట వింటారా? అసలు మీకు ఏమీ అర్థం కావడం లేదు. అంటే వివేక్ బాబు మేనేజింగ్ డైరెక్టర్ అయితే ఇక అశోక్ బాబు మాట మన మాట కంటే పై మాట అవుతుంది కావచ్చు. రామకృష్ణ, అది అలా ఉంచండి, మన అల్లుళ్ళ సంగతి ఏమవుతుంది అని. వాళ్ళు ఎప్పుడు వివేక్ బాబు ఆడించినట్టల్లా ఆడాల్సిందే. ఇంకొక మాట, వాళ్ళు ఇంక జీవితాంతం వివేక్ బాబు ముందు చేతులు దాటాల్సిందే. నల్లరామూర్తి, పెద్దన్నయ్యని అడగడంలో నామోషి ఏముంది? అరే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ప్రదీప్ గారు. ఈ రోజుల్లో ఎవరికైనా పవర్ వచ్చినా, కుర్చీ దొరికినా తోడబుట్టిన వాళ్ళే మర్చిపోతారు. అప్పుడు మన కూతుళ్ళ గతి ఏమవుతుంది అని. అదే నిజమే. రామకృష్ణ గారికి మీకు మంచి స్నేహం ఉంది. ఏదైనా చక్రం అడ్డేసి అలా జరగకుండా చూద్దరు. మమత గారిని మీ కాన్ఫిడెన్స్ లోకి తీసుకోండి. ఎందుకు? ఎందుకంటే ఆడవాళ్ళ తెలివి ఇలాంటి సమయాల్లో బాగా పనిచేస్తుంది. ఓ, నువ్వేం భయపడకు, ఫాలో మీ. అయ్యా, ఏంటి రామకృష్ణ ఇది? నువ్వు సడన్ గా వివేక్ని ఎండింగ్ చేసే విషయమే నిర్ణయం తీసుకున్నావట? నాకేం అర్థం కావడం లేదు. నో ప్లీజ్ డోంట్ మైండ్ అశోక్. ఏమైంది? ఏమైందా? అసలు మీరేమనుకుంటున్నారు మా గురించి, ప్రేమ వినోదుల గురించి? అరే, ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని మీరే డిసైడ్ చేస్తారా? వితౌట్ పార్టీ, వితౌట్ సెలబ్రేషన్. మమత, ఈ బోడి బంగాళదుంప బోండా ఇస్తారా చింతపండు చట్నీతో? నిజంగా ఈ విషయంలో మా ధర్మరాజు బాగా ఫీల్ అవుతున్నాడు. అందుకే నిర్ణయం తీసుకున్నాడు. రేపు మనందరం సిటీకి వెళ్ళడానికి ముందే తను స్వయంగా ఊరు మొత్తానికి జీడిమెట్ల జీడిపప్పు పాకం పంచాలని. మీకంత శ్రమ ఎందుకు ధర్మరాజు గారు? ఇట్స్ మై ప్లెజర్ సార్.
అయ్యగారు ఆ భగవంతుడు ఎప్పుడు మిమ్మల్ని సల్లగా చూడాలి. చూసావా నల్లరామూర్తి, ఈ విధంగా అందరి దీవెనలు నీకు లభిస్తున్నాయి. నెక్స్ట్ నెక్స్ట్. రామకృష్ణ, ఈరోజు మీరంతా వెళ్ళిపోతుంటే నాకెంతో బాధగా ఉంది. అందుకే మేము మా స్వప్నని మీ దగ్గర వదిలి వెళ్తున్నాం దుర్గమ్మ గారు. అవునవును, లేకపోతే మాతోనే తీసుకువెళ్ళేవాళ్ళం.